హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 7వ తరగతి 11వ పాఠం రహదారి భద్రత రోడ్ సేఫ్టీ గురించి తెలుసుకుందాం. 6th క్లాస్ టోటల్ 12 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ 120 రూపీస్. 7th క్లాస్ ఫస్ట్ సెమ్ 6 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ 120 రూపీస్. 7th క్లాస్ సెకండ్ సెమ్ 7 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ 120 రూపీస్. కావాల్సిన వారు ఈ నంబర్కి కాల్ చేయవచ్చు. జీబ్రా క్రాసింగ్ అనగానేమి? రోడ్డుకు అడ్డంగా గీయబడిన తెలుపు రంగు చారలు. ఎరుపు ఆగుము. ఆరెంజ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఆకుపచ్చ వెళ్ళడానికి సంకేతం. 2019లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదిక ప్రకారం 18 నుండి 25 సంవత్సరాల వయసు వారు ప్రమాదాలకు గురవుతున్న శాతం 22%. 2019లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదిక ప్రకారం 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు వారు ప్రమాదాలకు గురవుతున్న శాతం 26%. 2019లో దేశంలో రోడ్డు ప్రమాదాల నివేదిక ప్రకారం 35 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు వారు ప్రమాదాలకు గురవుతున్న శాతం 22%. 2019లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదిక ప్రకారం ఇతరులు ప్రమాదాలకు గురవుతున్న శాతం 30%. ట్రామా కేర్ అనగా స్వల్ప లేక తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులకు హాస్పిటల్కి తీసుకువెళ్లిన వెంటనే ఇచ్చే తక్షణ చికిత్స. ప్రథమ చికిత్స అనగా ప్రమాదానికి గురైన వ్యక్తికి పూర్తి వైద్య సహాయం అందేలోగా ఇచ్చే ప్రాథమిక వైద్యం. బ్రీత్ ఎనలైజర్ మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగించే పరికరం. స్పీడ్ గన్ కెమెరా అంటే రహదారి నియమాలను ఉల్లంఘించి అతి వేగంగా ప్రయాణించే వాహనాల వేగాన్ని కొలిచే పరికరం. ట్రాఫిక్ సంకేతాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? అవి ఏవి? 3 రకాలుగా. అవి: 1 తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు, 2 సమాచార గుర్తులు, 3 హెచ్చరిక గుర్తులు. భారతదేశంలోని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం డాష్ నెలలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తుంది. జనవరి నెలలో. రోడ్డు మార్కింగ్ గుర్తులు: ఫుట్పాత్ రోడ్డు, డివైడర్ మరియు జీబ్రా క్రాసింగ్. కర్బ్ డ్రిల్ అనగా చిన్న పిల్లలు రహదారిని దాటుటకు ఆచరించాల్సిన పద్ధతి లేదా సురక్షితంగా రహదారి దాటడానికి చిన్నారులకు ఇచ్చే శిక్షణ. రహదారి భద్రత క్లబ్ మొదట ఎప్పుడు ఎక్కడ ప్రారంభించబడింది? జనవరి 2010లో ఢిల్లీలో. రహదారి భద్రత క్లబ్ లక్ష్యం: రహదారి భద్రత కార్యకలాపాలలో పాఠశాలలను చురుకుగా భాగస్వామ్యం చేయడం మరియు వారిని భద్రత కార్యకలాపాలలో పాల్గొనేలా చూడటం. రహదారి భద్రత ఎప్పుడు ప్రారంభించబడింది? జనవరి 2010. రహదారి భద్రత క్లబ్ మొదట ఎక్కడ ప్రారంభించబడినది? ఢిల్లీలో. మోటారు వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి ఎంత? 18 సంవత్సరాలు. రవాణా వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి ఎంత? 25 సంవత్సరాలు. సరైన సమాధానాలను ఎంచుకోండి. ఈ క్రింది వాటిలో వాహనాలు ఆగడానికి సూచించే రంగు ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ఏదో మీరు గుర్తించి కామెంట్ రూపంలో తెలియపరచండి. భిన్నమైనది ఏది? వీటిలో భిన్నమైన దానిని గుర్తించి కామెంట్ రూపంలో తెలియపరచండి. రహదారి భద్రతకు అడ్డంకి ఏది? ఏదో కామెంట్ రూపంలో తెలియపరచండి. జతపరచుము ఇక్కడ ఇవ్వడం జరిగింది. జతపరిచి కామెంట్ రూపంలో తెలియపరచండి.
ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.